హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? మళ్ళీ ఎల్ల చిన్న ముచ్చటతో మీ ముందరికి వచ్చేసాను. ఏందక్క నీకేం పని లేదా? ఏదో ఒక ముచ్చట ముందల వేసుకుంటున్నా అనుకున్నారా? ఏం పని లేదు అనుకోకండి, చాలానే పని ఉంది. ఏదో నాకున్న కొంత టైంలో మీకు ఏదో ఇంత ఏమంటారు ఎంటర్టైన్మెంట్ అంటే దానికి మీనింగ్ కూడా నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలా అలా నా మాటలతో మాయ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. అయితే ఈ రోజు ఏ కంటెంట్ వచ్చావక్క ముందు చెప్పు, అది చెప్పు ఫస్ట్ అనుకుంటున్నారా? అయితే ఏం లేదు, ఫస్ట్ నా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు నాకు ఏ వీడియో అయితే సెట్ అవుతుందో, అంటే కామెడీ కానీ, ఫ్లోక్ సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ, ఏదైనా సరే ఏది తెలుసుకోవాలన్నా మీరు ఏం అభ్యంతరం పడకుండా నాకు కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతా. అంటే మనం అంత పెద్ద యూట్యూబర్స్ కాదు, కానీ కొంచెం ఇప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాం. కాబట్టి మీరే నా దేవుళ్ళు, మీరే అన్ని. కాబట్టి మీరు ఇచ్చే కామెంట్కి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతా. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఇంకా శారీ కలెక్షన్స్ వీడియో చేస్తా త్వరలో. అన్నీ నా దగ్గర చాలానే శారీస్ ఉన్నాయి. అంటే మనం యూజ్ చేయంగానే అమ్మ బీరువాల నిండా ఉంటాయి. ఇంకా నేను ఏం పని చేస్తాను, నా పిల్లలు ఎంతమంది, నాకు పెళ్ళి అయిందా కాలేదా, మా ఆయన ఏం జాబ్ చేస్తాడు, ఇవన్నీ ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. మీరు నన్ను అడిగే హక్కు మీకుంది. నేను మీకు ఖచ్చితంగా చెప్తా. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే అంతా చెప్పాక సోది చెప్పకంటారా? సరే, మీకోసం ఇంకా లేట్ చేయను, వెళ్ళిపోదామా? అయితే ఇవాళ ఏ ఏ కంటెంట్తో మీ ముందుకు వచ్చానంటే, అయితే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు చాలా డౌట్సే ఉంటాయి. అందులో నేను ఒకదాన్ని. అంటే నాకు అంతంత తెలియదు, కాకపోతే మీకు కొంచెం నాకున్న నాలెడ్జ్లో కొంచెం చెప్పాలని డిసైడ్ అయ్యి నేను మీకు ముందుకు వచ్చాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కంటెంట్ చేయాలి? యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఏ కంటెంట్ చేయాలని మీరు ఫస్ట్ మైండ్లో ఫిక్స్ కావాలి. నాలాగా కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఫస్ట్ ఏమనుకున్నా, డైలీ రొటీన్ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా, కానీ అది నాకు కుదరదు. ఎందుకంటే నేనున్న ప్లేస్కి, నేను చేసే పనికి, మేమున్న పరిస్థితికి నాకు డైలీ వ్లాగ్స్ సెట్ కావు. కానీ ఏదో అలా ట్రై చేస్తున్నా. మీతో అబద్ధం చెప్పొద్దు. నేను ఏం జాబ్ చేస్తా, నేను ఎక్కడ ఉంటా, మా ఆయన ఏం జాబ్ చేస్తాడు, ఇవన్నీ నేను మీకు త్వరలో చెప్తా. కామెంట్ చేయండి. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చెప్తా. అయితే ఏ కంటెంట్ చేయాలని ఇంకా చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందులో నేను ఒకదాన్ని. అయితే ఏ కంటెంట్ చేయాలని నేను ఎందుకు చాలా కన్ఫ్యూజ్ అయ్యానంటే, ఫస్ట్ నా మైండ్ ప్రాపర్గా లేదు. అంటే నేను బయట పని చేసుకొని, ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని చూసుకొని పిచ్చిదాన్ని అయిపోయిన. అవసరమా మందికంటే యూట్యూబ్ ప్యాషన్. అది యూట్యూబ్లో ఎలాగైనా సక్సెస్ కావాలి అనేది ఒక ప్యాషన్. ఈ పిల్లలు మధ్యలో వస్తురు, డోర్ కొడుతురు, పోతున్నారు. ఉన్నదే ఒక రూమ్ రా దేవుడా అంటే వీళ్ళది ఒకటి ఉంటుంది నాకు. కానీ పిల్లలు ఉండాలి, అన్నీ ఉండాలి. అబ్బా, మనం మనుషులము, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి కదా. ఏమంటారు, అన్ని ఫీలింగ్ ఎంజాయ్ చేస్తేనే మనిషి అంటారు. కానీ మనకు అది ఒక లిమిట్ ఉంటుంది. సరే, ఏదో చెప్పడానికి పోయి ఏదో చెప్తున్నా, మీకు దమా ఖరాబ్ అవుతుంది మళ్ళీ. నేనైతే ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే, నేను ఎట్లుంటాను మీ ముందర అట్లా ఉండాలనుకుంటున్నావా? అరే, వీళ్ళు ఏదో మాట్లాడుతురు, వాళ్ళు ఏదో మాట్లాడుతురు, వాళ్ళు ఇట్లా మాట్లాడుతురు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతురు కదా, వాళ్ళలాగా మాట్లాడితే నేను ముందుకు వెళ్తలేమో అని నేను అసలు ఏదనుకోను. నేను ఎట్లున్నానో నేను అట్లుంటా. మీకు నచ్చితే మీరు నన్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేస్తారు. లేదంటే లేదంత ఏం లేదు. కాకపోతే కొంచెం తొందరగా సక్సెస్ కావాలబ్బా. మా హస్బెండ్కి చేసి చూపెట్టాలి. నేనంటే ఏందో వీడియోది అంటే తీయడబ్బా. నేను నీకు వీడియో పర్మిషన్ ఇచ్చిననా లేదా? చేసుకో, నన్ను మాత్రం అలో చెయ్యకు అంటాడు. అట్లా ఎట్లా కుదురుతుందో చెప్పు? అరే, బయటికి అయినప్పుడు వీడియో తీయాలి కదా. సరే, సారీ, ఏదో చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంటెంట్ చేయాలని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలబ్బా. ఫస్ట్ ఓన్ కంటెంట్ ఉంటే ఇంకా తొందరగా రీచ్ అవుతాం. నాదంత రీచ్ లేదు, బొమ్మ లేదు, భోషణం లేదు, కానీ మీకు చెప్తున్నా. అయితే ఫస్ట్ ఓన్ కంటెంట్ ఉండాలి. అంటే ఈ టైంలో ఈ టైంలో మనం డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తేనే బెటర్. చాలా మందిని అడిగినా చాలా మందే చెప్పారు నాకు,
నేను చాలా మంది యూట్యూబర్స్ని కూడా అక్క నాకు ఛానల్ ఉంది హెల్ప్ చేయండి అక్క, చిన్న పిల్లలు ఉన్నారు నేను వాళ్ళతో చాలా కష్టపడుతున్నానని వాళ్ళకి కామెంట్ చేసి కూడా చూసినాను. ఎవ్వరు ఏం హెల్ప్ చేయరు. మనంతకు మనం ముందుకెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోక్ సాంగ్స్, డాన్స్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి. ఇది వీళ్ళు ఏదో చెప్పిరు వాళ్ళు ఏదో చెప్పిరు కాదు. ఫస్ట్ నీకు ఏం నచ్చితే అదే చెయ్యి. నేను అదే పని చేస్తున్నా. ఇన్ని రోజులు నాది అదే తప్పు అయింది, చాలా చాలా పెద్ద తప్పు అయిపోయింది. నేనేమనుకుంటున్నా ఆల్ రౌండర్ కాబట్టి అన్నీ మిక్స్ చేసేసి డాన్స్ చేస్తా, డైలీ రొటీన్ లాగ్స్ చేస్తా, కామెడీ చేస్తా, అన్నీ చేద్దాం అనుకుంటున్నా అబ్బా. మీరేమనుకుంటారో నాకు కామెంట్ చేయండి. అక్క కావ్య అక్క నీవు ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీ ఎంకరేజ్మెంట్ నాకు ఇంకా ఇంకా ఉండాలి. నువ్వైతే నాకు బెస్ట్ సిస్టర్ అయిపోయినావు. అసలు ఎంత మంచిగా కామెంట్ చేసి చెప్తావంటే అసలు చాలా అంటే చాలా బెటర్ అక్క నువ్వు. ఇక్కడున్న నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు మంచి మంచి కామెంట్స్తో నన్ను కూడా హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. ఇంకా నా వీడియోస్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయా అయితలేవా కూడా కామెంట్ చేసి చెప్పక్క ప్లీజ్. అంటే నువ్వు నాకు ఓన్ సిస్టర్ లాగా అయిపోయింది. ఏదున్నా నువ్వు జెన్యున్గా చెప్తున్నావు అని నాకు మైండ్కి అనిపిస్తుంది. అందుకని నేను ఆ అక్కను ఒక్కదాన్ని కాదు అందరిని అడుగుతున్నా. ఆ అక్క మటుకు జస్ట్ హార్ట్కి టచ్ అయింది అంతే, అలా అలా. ఇంకా ఓన్ కంటెంట్ ఉంటేనే బెస్ట్ అబ్బా, ఏది లేదు. ఫస్ట్ జనాలకి ఏం నచ్చుతుందో అదే చేయాలి. నేనైతే అట్లనే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్. థ్యాంక్ యూ, బై బై. అలాగే ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ పైన 2 షార్ట్ వీడియోస్ చేసిన, ఒకటి గెట్ రెడీ విత్ మీ, ఇంకొకటి ఈ శారీలో నేను పడ్డ కష్టాలు, ప్రతి ఒక్కటి చేసిన చూసేయండి. ఓకేనా, బై బై, ఉంటా మరి. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీ సపోర్ట్, మీ లైక్స్, మీ సబ్స్క్రైబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు. నేను కొంచెమే టైం పెట్టుకున్నా, ఆ టైం లోపల రీచ్ కాకపోతే ఛానల్ తీసేస్తా. ఆలోచన వస్తుంది మైండ్లోకి. ప్లీజ్ కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ ఆల్, బై బై, ఉంటా మళ్ళా, బాయ్. ఆ చిన్నోడు వచ్చింది.